అస్మద్గురుభ్యో నమః. నిన్నటి వరంలాంటి శాపం అనే కథని ఈరోజు కొనసాగిద్దాం. అయితే ఆ మధ్య వయస్కు దంపతులిద్దరూ ఆ సాధువుని చేరి వాళ్ళ కోరిక అడగగానే ఆ సాధువు ఒక్క నిమిషం ఆలోచించి ఆ స్త్రీ వైపు కోపంగా చూసి ఇలా అంటాడు: త్వరలోనే నీ నుదుటిన కుంకుమ చెరిగిపోబోతుంది. నీ ఇంటి గడపల పసుపు కుంకుమ మాసిపోతుంది. అంతేకాకుండా నీ ఒంటి మీద వస్త్రాలన్నీ పీలికలైపోతాయి అని అనేసి త్వరగా మీ ఇద్దరు దంపతులు ఆ ఊరు ఈ ఊరు తిరగకుండా తిన్నగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారు. ఇక ఆ మాట విన్న ఆ దంపతులు బాధపడుతూ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఏడుపులు పెడబొబ్బలు. ఆ సాధువేదో మంచోడు అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మా కోరికలు విన్నవించుకుంటే మమ్మల్ని శపించి పంపించాడు. ఈయనెక్కడ సాధువు అని ఇరుగు పొరుగు వారితో చెప్పుకుంటూ ఏడుపులు పెడబొబ్బలు మొదలు పెట్టారు. ఇది ఇలా జరుగుతుండగా వారింటికి అనుకోకుండా ఒక అతిథి వచ్చారనమాట. అతనికి కొంచెం శాస్త్ర పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానాలు ఉన్నాయి. అయితే వారి బాధ చూసి వారిని అడుగుతారు, ఎందుకు అలా ఉన్నారు అంటే వారు జరిగిందంతా చెప్తారు. ఆ మాట వినగానే ఆ అతిథి పగలబడి నవ్వటం మొదలు పెడతాడు. అది చూసి ఆ భార్యాభర్తలకి ఇద్దరికి కోపం వస్తుంది. ఏంటి, మా బాధ మీకు అంత ఆనందంగా ఉందా? మీరెక్కడ మనుషులండి అని చెప్పి ఆయన అరుస్తారు. అప్పుడు ఆ అతిథి ఇలా అంటాడు: ఇదిగో ఈ ఆవేశమే పనికిరాదు, అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండాలి అని చెప్తాడు. అసలు విషయము ఆయన మీకు ఇచ్చింది శాపం కాదు, అది వరం. అదెలాగో చెప్తాను వినండి. త్వరలోనే నీ నుదుటిన కుంకుమ చెరిగిపోబోతుంది. అంటే పిల్లలకి ఒక 6-7 నెలలు వచ్చేసరికి పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు వారికి మన నుదుటిన ఉన్న కుంకుమ, తిలకము ఇవన్నీ వింతగా తోచి వాటి మీద చేతులు పెడతారు. వాళ్ళు అలా రాయటం వల్ల బొట్లు అవి చెరిగిపోతాయి. ఇంకొక విషయం, నీ ఇంటి గడపలు చెరిగిపోతాయంటే పిల్లలు పాకడం మొదలు పెడితే గడపల దగ్గరికి వచ్చి గడపకున్న పసుపు కుంకుమ చేత్తోటి చెరిపేస్తారు. అంతేకాకుండా మీ వస్త్రాలన్నీ పీలికలు అవుతాయి అంటే పుట్టిన పసికందుకి, ఉయ్యాలకి, వాడి లంగోటీలకి, అంటే మన మోడర్న్ లాంగ్వేజ్ లో డైపర్స్ అన్నమాట, ఇలా చీరలు పంచెలన్నీ వాడుతూ ఉంటారు కదా. ఆయన ఉద్దేశం అది. పనిగట్టుకొని మిమ్మల్ని శపించడానికి ఆయన ఏమన్నా మీకు శత్రువా? యోగులు, ఋషులు ఒక మాట అన్నారంటే దానికి ఎంతో అర్థం ఉంటుంది అని ఆయన వివరించగానే ఆ భార్యాభర్తలిద్దరూ వారు పొందిన వరాన్ని విని ఎంతో సంతోషించి ఆ సాధువుకి మనసులో ఎన్నో ధన్యవాదాలు చెప్పుకుంటారు. ఆయన చెప్పినట్టుగానే సంవత్సరం తిరగకుండానే పండంటి బిడ్డ పుడుతుంది. ఆ పాపను తీసుకొని ఆ సాధువు దగ్గరికి వెళ్లి ఆయన దీవెనలు తీసుకుంటారు. ఇది కథ. ఇప్పుడు మనం సీతారాముల విషయానికి వచ్చేద్దామా? ముందుగా సీతారాముల ఇద్దరి మధ్య సరదా అయిన సంభాషణ, ఆ తర్వాత సీతమ్మ వారికి శాపం లాంటి వరం, వీటి గురించి తెలుసుకుందాం. అయితే శ్రీరామచంద్రుడు సీతమ్మ వారితోటి అయోధ్యకు తిరిగి వచ్చాక ఆయనకి ఘనంగా పట్టాభిషేకం అయ్యి రాజ్యపాలన మొదలు పెడతాడు. ఈ రాజ్యపాలనలో సీతమ్మ వారు కూడా శ్రీరాముడికి ఎంతో అండగా ఉంటుంది. అయితే రాజ్యపాలనలో భాగంగా సీతారాములు ఇద్దరు ఒకసారి మారువేషం వేసుకొని ఊరికి అలా గ్రామాన్ని చూసొద్దామని అనుకుంటారు. వారు అనుకున్నట్టుగానే ఒకరోజు బయలుదేరి అలా నడుచుకుంటూ ఊరి పరిస్థితులు అన్ని చూసుకుంటూ ఒక పొలం గట్టు దగ్గర చెట్టు నీడని ఇద్దరు కూర్చుంటారు. అలా వారు కూర్చొని సేద తీరుతున్నప్పుడు వారిద్దరి కళ్ళకు దృశ్యం కనిపిస్తుంది. భర్త ఎండుకట్టెల మోపు నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే ముందు భార్య బుట్ట పట్టుకొని నడుస్తూ ఉంటుంది. అయితే ఆమె దూరం నుంచి అటు ఇటు పరిగెత్తుతున్న ఒక తెల్లని కుందేలు చూసి దాన్ని పట్టుకుందామని తను పరిగెత్తుతుంది. ఆ భార్య పరుగు చూసి ఆమె కాలంలో ఎక్కడ పడిపోతుందో అని భర్త భయపడి తన నెత్తి మీద ఉన్న కట్టెల మోపుని పక్కకు పడేసి ఇతను భార్య వెనకాల పరిగెత్తుతాడు. తీరా దగ్గరికి వెళ్లి చూసేసరికి అది కుందేలు కాదు, ఒక తెల్లని వస్త్రం గాలికి అటు ఇటు ఊగుతూ ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కాసేపు నవ్వుకొని సీతమ్మ వారిని సరదాగా ఆట పట్టిద్దామని ఇలా అంటాడు: ఏంటో రాను రాను అమ్మాయిలకి అస్సలు బుర్ర లేకుండా పోతుంది. జింకకి, రాక్షసుడికి, కుందేలుకి, వస్త్రాలకి తేడా తెలుసుకోలేనంత అమాయకులుగా తయారైపోయారు అని సీతమ్మ వారి వైపు చూస్తాడు. అప్పుడు సీతమ్మ వారు ఒక్క నిమిషం ఆలోచించి ఇలా చెప్తుంది: ఏం చేస్తాం మరి, గంతకు తగ్గ బొంత. 10 ఏళ్ల పిల్లోడు ఎక్కడో ఆకాశంలో ఉన్న చందమామను చూసి నాకు కావాలని మారం చేస్తే ఇంట్లోంచి ఓ అద్దాన్ని తీసుకొచ్చి అద్దంలో చందమామను చూపించి ఇగో చందమామ మన ఇంటికి వచ్చాడు అని చెప్తే నమ్మేసి అన్నం ముద్దలు తినే మొద్దావతారాలకి ఈ బుద్ధావతారాలే సరైన జోడి అని సీతమ్మ వారు అనగానే శ్రీరామచంద్రుడు తనలో తాను నవ్వుకొని ఇంకా కాసేపు సరదాగా భార్యని ఆట పట్టిద్దామని చెప్పి
కారణం కోసం వెతుకుతూ ఉండగా దూరంగా పొలం దున్నుతున్న ఒక రైతు కనిపించాడు. అతను నాగలితోటి పొలం దున్నుతూ ఉంటే నాగలికి ఏదో అడ్డొచ్చి ఎడ్ల బండి ఎంతకి ముందుకు సాగదు. అప్పుడు అదే దృశ్యాన్ని అదునుగా తీసుకొని రాముడు సీతమ్మ వారిని పిలిచి, అదిగో ఆ దృశ్యాన్ని చూడు, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. అయినా ఈ రోజుల్లో అసలు ఆడవాళ్ళని నమ్మటానికే లేదు సుమా. ఏదో కాయ కష్టం చేసి పొలం పని చేసుకుందామని పొలం దున్నుకుంటే భోషాణాల్లో దొరుకుతున్నారు. సరే ఇంకేదో కావాలని పాల సముద్రాలను చిలికితే పాలలోంచి పుట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక ఆఖరికి మన మానాన మనం నడుచుకుంటూ వెళ్తున్నామా, కాలికి రాయి తగిలితే ఆ రాయిని చీల్చుకొని పుట్టుకొని వచ్చేస్తున్నారు. ఏంటో అంతా మాయగాళ్ళు ఈ ఆడవాళ్ళు అని శ్రీరాముడు అంటాడు. అప్పుడు సీతమ్మ వారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇలా సమాధానం చెప్తారు. అవును మరి, ఆడపిల్లలు పుట్టాలంటే నాగలితో భూమిని చీల్చాలి, సముద్రాలను చిలకాలి, పర్వతాలు రాళ్ళు పగలాలి. కానీ నాకు తెలిసిన ఊర్లో ఒక చిన్న గిన్నెడు పాయసం తాగితే చాలు, ఒకరికి 4 మగపిల్లలు పుడతారు అని సీతమ్మ వారు తిరిగి చతురోక్తి వేయగానే ఇక రాముడు, అమ్మో ఈవిడని ఏది అనేటట్టు లేదు, ఎటు దిప్పినా నా మీదకే వస్తుంది అనుకొని కాసేపు నవ్వుకొని సీతమ్మ వారితో కాసేపు ప్రేమగా మాట్లాడదామని ఆవిడ మొహం వైపు చూస్తాడు. అలా ఆవిడ మొహం చూడగానే ఆయనకి ఆవిడ నుదురు అంటే బొట్టు పెట్టుకునే స్థానాన్ని చూడగానే ఆయనకి కళ్ళు చెమ్మగిల్లుతాయి. అది ఎందుకో రేపటి భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.